everyone. Welcome to IIT Foundation by Vedantu Telugu channel. This is your master teacher for physics, Ramadevi. సో ఐఐటి ఫౌండేషన్ అసలు ఎందుకు అవసరమా ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను బికాస్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. చాలామందికి ఈ విషయం తెలియదు. అసలు స్కూల్ లెవెల్లో ఐఐటి ఏంటి, అది ఎక్కడో 12th క్లాస్ తర్వాత కదా, ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత కదా రాసేది. ఐఐటీలో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కోచింగ్ ఇస్తారంట, దానిని బట్టి ఐఐటి ఎగ్జామ్ రాసేయచ్చంట, జేఈ మెయిన్స్ లాంటివి. ఇలాంటివన్నీ రాంగ్. ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న హైయెస్ట్ కాంపిటీషన్లో మీరు గనక ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత నీట్ కానీ, అంటే మీరు ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఉన్నారు 9th and 10th అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మీరు ఒక పాత్ చూస్ చేసుకోవాలి. మీరు ఎంపీసీ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే బైపీసీ స్ట్రీమ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారా, ఇది మీకు ఖచ్చితంగా ఒక ఒపీనియన్ అనేది తీసుకోవాలి. ఇంకా మేనేజ్మెంట్ సైడ్ కానీ బిజినెస్ సైడ్ కానీ వెళ్దాం అనుకుంటున్నారా అనేది తర్వాత ఆప్షన్. బట్ ఎస్, ఆఫ్టర్ 10th క్లాస్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. మీరు ఎంపీసీ వైపు, మ్యాథ్స్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, బైపీసీ వైపు బయో సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా. బయో సైడ్ వెళ్ళే వాళ్ళకి ఉండే మెయిన్ టార్గెట్ ఎయిమ్స్ లాంటి ఎగ్జామ్స్ కానీ, నీట్ లాంటి ఎగ్జామ్స్ కానీ, లేదంటే ఎంసెట్లో మెడిసిన్ ఎగ్జామ్స్ కానీ, ఇంకా చాలా ఉంటాయి, అగ్రికల్చర్ సైడ్ ఎగ్జామ్స్ కానీ ఉంటాయి. ఇందులో చాలా వరకు నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్సే ఎక్కువగా ఉంటాయి. స్టేట్ వైడ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజువల్గా తక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ కానీ, ఆ తర్వాత రాసే అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే బిట్సాట్ లాంటి ఎగ్జామ్స్ కానీ, ఇంకా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా బోర్డ్ అని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి అంటే వీటిలో కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. నార్మల్గా ఎంపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ కళ ఏంటి అంటే జేఈ మెయిన్స్ కొట్టాలి. అదేమన్నా ఇంపాసిబుల్ టాస్క్ అంటే గుర్తుపెట్టుకోండి, నెవర్. ఎక్కడో మారుమూల పల్లెటూరులో కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా జేఈ మెయిన్స్లో ర్యాంకులు కొడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఐఐటీల్లో కూర్చొని చదువుకుంటున్నారు. సో ఎవరికి ఇలా అంటే ఈ ఐఐటి సీట్లు వీళ్ళ కోసమే ఉన్నాయి, నా కోసం కాదులే, నాకు ఐక్యూ లెవెల్స్ తక్కువ అని ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఆలోచించద్దు. ప్రయత్నం చేయకుండా, యుద్ధం చేయకుండానే నేను ఓడిపోతానేమో అనేవాళ్ళు లూజర్స్. అదే లూజర్స్ అంటే. అంతేగాని ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్ ర్యాంక్ సరిగ్గా రాలేదు అన్నవాళ్ళు ఎప్పుడు లూజర్స్ కాదు. పోరాడి ఓడినా గెలిచినట్లే. పోరాడకుండా కేవలం కబుర్లు చెప్తూ నేను గెలవలేనేమో, నా వల్ల కాదేమో, నాకు ర్యాంక్ రాదేమో, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ టు రైట్ దీస్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ థింగ్ దాట్ యూ కీప్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఎవరైనా ఏదైనా సాధించగలరు అనుకుంటే, రైట్? సో ఇప్పుడు మనం ఇలాంటి నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే కేవలం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదివేసి రాసేస్తే సరిపోతుందా అంటే కాదు. చాలా చాలా రిగరస్ వర్క్ అనేది కావాలి. సో అందుకోసమనే మీరు ఎప్పుడైనా టాపర్స్ని కనుక జేఈ మెయిన్స్ కానీ నీట్ లాంటి ఎగ్జామినేషన్స్లో టాపర్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ 8th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో లేదా అట్లీస్ట్ 9th క్లాస్ నుంచి ఫౌండేషన్ కోర్స్ తీసుకుని ఉంటారు. ఇది నిజం. ఎన్ని టాపర్స్, ఏ టాపర్స్నైనా మీ చుట్టుపక్కల ఉంటారు కదా, చాలామంది మంచి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒకసారి అడగండి, ఖచ్చితంగా చెప్తారు క్లాస్ 8th నుంచి కానీ 9th నుంచి కానీ ప్రిపరేషన్ చాలా చాలా అవసరం. సో అసలు ఐఐటి ఫౌండేషన్ ఎందుకు, అది మీకు ఎలా హెల్ప్ చేస్తుంది అనే వీడియో ఆల్రెడీ చేశాను. బట్ ఈరోజు క్లాస్ స్పెషల్లీ డెడికేటెడ్ టు ఫిజిక్స్. యూజువల్గా ఫిజిక్స్ అనగానే వెంటనే మైండ్లోకి వచ్చేది ఏంటి అంటే, వామ్మో ఫిజిక్సా, ఫిజిక్స్ చాలా టఫ్ కదా, టఫెస్ట్ సబ్జెక్ట్ కదా ఫిజిక్స్ అంటే. ఇలాంటివి స్టూడెంట్సే కాదు, పేరెంట్స్ని అడిగినా లేదా సొసైటీలో పాతుకుపోయిన ఒక ఇది ఏంటి అంటే ఫిజిక్స్ చాలా టఫ్. అంత టఫ్ కాదు. ఏదైనా మనం దానిని చూసే విధానంలో కూడా ఉంటుంది. మేబీ వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ లేదా మెథడ్స్ తెలియకపోవడం వల్ల ఫిజిక్స్ టఫ్ అంటున్నారేమో. బట్ ఈరోజు క్లాస్ విన్నాక ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఫిజిక్స్ ఈజీ అయిపోతుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టిప్స్ ఏం చెప్పాను, బట్ 7 టిప్స్ మాత్రమే నేను ఫిగర్ అవుట్ చేశాను. బికాస్
చాలామందికి ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానినే బట్టే కదా ఫిజిక్స్ టఫ్ అని చెప్తారు. సో ఆ కామన్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఫిజిక్స్ ఈజీ అయిపోతుంది కదా. సో ఆ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ఈరోజు క్లాస్ చెప్పుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, టిప్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సాధించాలి అంటే దానికి ఒక ప్రాపర్ ఆలోచన, ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండాలి, రైట్? సో 9th and 10th క్లాసెస్లో మీరు ఫిజిక్స్కి ప్రిపేర్ అవుతున్నారు లేదా ఏదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫిక్స్డ్ టైం టేబుల్ అనేది నెసెసరీ. టైం టేబుల్ లేకపోతే ఏం జరుగుతుందంటే మనము గోడ మీద కానీ ఎక్కడైనా రేపు అని రాసుకుని టుమారో పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో టైం టేబుల్ మనకి ఒక ప్రాపర్ గైడెన్స్ని ఇస్తుంది, మనల్ని అలర్ట్ చేస్తుంది, ఈ టైంకి నువ్వు చెయ్యాలి చేయలేదు. సో మీరేం చేస్తారంటే ఇలా నైస్గా నీట్గా ఒక మంచి గర్ల్స్ అయితే రకరకాల పువ్వులు డిజైన్స్ వేసుకోవచ్చు, బాయ్స్ అయితే కనుక మన స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ మొత్తం అందరివి పెట్టేసుకోండి, జోకర్ వీళ్ళందరి ఫోటోలు పెట్టేసుకుని నీట్గా ఒక టైం టేబుల్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్, రైట్? సో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు స్కూల్లోనే స్పెండ్ చేసేస్తారు. సో స్కూల్ టైం కాకుండా మిగిలిన టైం ఏముంటుంది మీకు? సో ఆ మిగిలిన టైంని ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకోవాలి. సో స్కూల్ టైం కాకుండా ఇంకా మిగిలిన టైం ఏముంటుంది అంటే ఆల్మోస్ట్ 7 PM నుంచి మీకు టైం దొరుకుతుంది. సో 7 PM టు అప్రాక్సిమేట్గా 10 PM వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ డిపెండ్స్, మీరు నైట్ బర్డా లేదా డే బర్డా, అంటే సన్ రైజ్ చూసేవాళ్ళ లేదా సన్సెట్ చూసేవాళ్ళ అని. సో నైట్ ఎక్కువగా మీరు మెలకుగా ఉండగలరు. సో 7 PM to 10 PM టైం తీసుకోండి. లేదు నేను డే టైంలో ఎక్కువగా వర్క్ చేస్తాను అన్న వాళ్ళు ఖచ్చితంగా 5 AM మీరు నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. 5 AM నిద్ర లేచే వాళ్ళు ఎవరు అంటే నైట్ 9:30కో 8కో నిద్రపోయే వాళ్ళు అనమాట. 8, 8:30 లేదా 9 కల్లా నిద్రపోతాను నేను, నాకు అంతకంటే ఎక్కువగా మెలకుగా ఉండడం అవ్వదు అన్నవాళ్ళు 5కి నిద్ర లేవాలి. లేదు నైట్ 10, 10:30 వరకు నేను చదువుకుంటున్నాను అన్న వాళ్ళు మార్నింగ్ 6కి నిద్ర లేవచ్చు. 6 దాటి ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో 5కి నిద్ర లేచిన వాళ్ళు 5 AM టు అప్రాక్సిమేట్గా 7 AM వరకు మీకు టైం ఉంటుంది కదా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ వెళ్ళాలి అంటే రెడీ అవ్వాలి, టిఫిన్ తినాలి, బ్యాగ్లు వేసుకుని, షూ వేసుకుని, యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి. బస్ ఏమో చాలా త్వరగా వచ్చేస్తుంది. సో 5 AM to 7 AM 2 hours ఉన్నాయి మార్నింగ్ టైం. ఈవినింగ్ టైం 7 to 10:30 PM మధ్యలో డిన్నర్ బ్రేక్ అలాంటివి ఏమైనా చిన్నవి తీసేసినా అక్కడ ఒక 2.5 hours టైం ఉంటుంది మీకు. సో ఈ 2.5 hoursని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఎవ్రీ డే ప్రాక్టీస్లో ఏమేమి ఉండాలి అంటే ఎవ్రీ డే కంపల్సరీగా మీ ప్రాక్టీస్లో మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ డే ప్రాక్టీస్లో మ్యాథ్స్ ప్రాక్టీస్ కంపల్సరీగా ఉండాలి. ఆల్టర్నేటివ్ డేస్లో మీరేం చేస్తారు అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయో వీటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు బయోకి ఎక్కువగా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్టర్నేటివ్ డేస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే మీరు స్టార్ట్ చేశారు, మండే మార్నింగ్ సెషన్లో ఐ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ వెడ్నెస్డే ఇక్కడ ఖాళీగా ఉంది చూస్తాను. వెడ్నెస్డే మార్నింగ్ సెషన్లో మ్యాథ్స్ పెట్టుకుంటే కనుక వెడ్నెస్డే మార్నింగ్ సెషన్లో మ్యాథ్స్ స్టార్ట్ చేశాను, దాన్ని ఖచ్చితంగా ఈవినింగ్ సెషన్లో నేను ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీని ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ సెషన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చేస్తే ఈవినింగ్ సెషన్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఖచ్చితమైన టైం టేబుల్ ఉండాలి. అండ్ చాలామంది చెప్పేదే ఇది, మీరు గనక ఒక 2, 3, 4, 5 ఏళ్ళు ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి. బికాస్ మీరు కొన్ని లక్షల మందికి కాంపిటీషన్ ఇచ్చి అందులో సీట్ కొట్టాలి. సో ఒక 4 years అట్లీస్ట్ మీరు ఎవ్వరికీ కనిపించకుండా వినిపించకుండా ఉంటే 4 years తర్వాత ప్రతి ఒక్కళ్ళు మీ గురించే మాట్లాడుకుంటారు, మీ వైపే చూస్తారు, అలాంటి సక్సెస్ మీకు వస్తుంది. సో 4 years పాటు ఫోన్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ వగైరా పక్కన పెట్టేసేయండి. రిలేటివ్స్, ఫంక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ మాత్రం సాక్రిఫైస్ ఇవ్వాల్సిందే.
ఇంత సాక్రిఫైస్కి మీకు వచ్చే ఫలితం ఏంటి అంటే 4 years తర్వాత ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు మీ గురించే మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు మీ గురించే 10 మందికి చెప్తారు. అలాంటి ర్యాంకులు మీ సొంతం అవుతాయి. ఈ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే. సరే, ఇప్పుడు 7 tips టు మేక్ ఫిజిక్స్ ఈజీ చూద్దాం. ఫిజిక్స్ వరకు మాట్లాడుకుందాం. ఫిజిక్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా చదివితే, ఎలా నేర్చుకుంటే అది మనకి ఈజీ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఎస్, ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏంట్రా బాబు, అదే మనం ఫౌండేషన్ కోర్సులో నేర్చుకునేది. ఈ బేసిక్స్ కాన్సెప్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే ఫౌండేషన్ కోర్స్ అని ఉంటుంది. మీ స్కూల్స్లో కూడా జరుగుతాయి కదా ఫౌండేషన్ కోర్సెస్. నార్మల్గా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో అయితే ఐఐటి ఫౌండేషన్ సెక్షన్ సెపరేట్గా ఉంటాయి, జనరల్ సెక్షన్స్ సెపరేట్గా ఉంటాయి. ఫౌండేషన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ రిగరస్గా క్లాసులు జరుగుతూ ఉంటాయి. సో ఫౌండేషన్ కోర్సులో నేర్పించేది ఏంటి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో దానిలో వచ్చే కాన్సెప్ట్స్ యొక్క బేసిక్స్ ఈ ఫౌండేషన్ కోర్సులో నేర్పిస్తారు. అండ్ ఫర్ ఫిజిక్స్ ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, మ్యాథ్స్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి, ఫార్ములా మైండ్లోకి రావాలి. వీటన్నిటిని కలిపేసి మిక్సీలో వేసి ఒక 15 నిమిషాల తర్వాత బయటికి తీస్తే అప్పుడు మన ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. సో ఇంత చెయ్యాలి అంటే ఖచ్చితంగా బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లాస్ ఆఫ్ మోషన్ అని ఒక లెసన్ ఉంటుంది, అందులో ఫోర్స్ గురించి చదువుతారు. ఇప్పుడు ఫోర్స్ గురించి మీరు ప్రాబ్లం చెయ్యాలి అంటే ఆ ఫోర్స్ అనేది స్కేలార్ క్వాంటిటీయా వెక్టార్ క్వాంటిటీయా, అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, ఒక వెక్టార్ క్వాంటిటీని ఎలా డీల్ చేయాలి, ఒక స్కేలార్ క్వాంటిటీని ఎలా డీల్ చేయాలి, బ్యాక్గ్రౌండ్లో ఇంత నాలెడ్జ్ ఉంటే ఫోర్స్ అనే దాంట్లో ప్రాబ్లమ్స్ చేయగలరు. సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ వెక్టార్ క్వాంటిటీస్. సో బేసిక్గా అసలు వెక్టార్ అంటే ఏంటి, దానిని ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ తెలియలేదనుకోండి అసలు ఫోర్స్లో ప్రాబ్లమ్స్ చేయలేము, ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ చేయలేము, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ చేయలేము, మొత్తం పెంట అయిపోద్ది అనమాట. అందుకే బేసిక్ కాన్సెప్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మనము వేదాంతు ఐఐటి ఫౌండేషన్ ఛానల్లో కంప్లీట్గా కవర్ చేస్తాం కాబట్టి స్టే ట్యూన్ టు వేదాంతు ఫౌండేషన్ ఛానల్. సో ఫస్ట్ థింగ్, ఇది లేకపోతే మాత్రం ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకే ఫస్ట్ పాయింట్ పెట్టాను, అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఫిజిక్స్ ఈజీ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి స్టెప్ ఫాలో అవ్వాల్సిందే. నెక్స్ట్, మేక్ ప్రాపర్ నోట్స్. సో నోట్ మేకింగ్ ఎందుకు, చాలామంది అనుకుంటారు ఇప్పుడున్న సినారియోలో పీడిఎఫ్లు అవైలబిలిటీలో ఉన్నాయి, లేదంటే మీరు హ్యాపీగా స్క్రీన్ షాట్లు తీసేసుకోవచ్చు నోట్స్, లేదు అంటే మీరు బుక్స్ చదువుకున్నా మీకు కంటెంట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది, అప్పుడు నోట్స్ ఎందుకు మేక్ చేసుకోవడం అనుకుంటారా. ఎప్పుడైతే మీరు హ్యాండ్ రిటన్తో రాస్తూ వింటూ నేర్చుకుంటూ రాస్తారో మైండ్, హ్యాండ్, బ్రెయిన్ అన్నీ కూడా కోఆర్డినేషన్లోకి వస్తాయి. సో రాసేటప్పుడు ప్రాక్టీస్ అండ్ మెమరైజేషన్ రెండు ఒకేసారి అయిపోతాయి కాబట్టి మేక్ ప్రాపర్ నోట్స్. ఈ నోట్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలి అంటే యువర్ ఓన్ నోట్ మేకింగ్ అనేది జరగాలి. యువర్ ఓన్ నోట్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో లెసన్ వింటున్నారు, ఈ టాపిక్ ఓకే ఈ లైన్ నేను మర్చిపోతానేమో, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్లా అనిపిస్తోంది, రాసేసుకోండి. పక్కమ్మాయి రాసిందా లేదా, వాడు రాసాడా లేదా అని చూసుకోకర్లా, మీకు ఏది నోట్ చేసుకోవాలి, ఓకే ఇది నాకు కొంచెం ఇంపార్టెంట్లా అనిపిస్తుంది, లేదా ఇది నేను నెక్స్ట్ మర్చిపోతానేమో, వెంటనే నోట్ మేకింగ్ చేసుకోండి. ఓకే, సో నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నోట్ మేకింగ్లో ఏమేమి ఉంటాయి అంటే ఇంపార్టెంట్ డెఫినేషన్స్, అలాగే ఇంపార్టెంట్ షార్ట్కట్ మెథడ్స్. సమ్టైమ్స్ టీచర్ లెసన్ చెప్పేటప్పుడు, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే షార్ట్కట్ మెథడ్స్ చెప్తారు. సో ఆ షార్ట్కట్ మెథడ్స్ నోట్ చేసుకోవచ్చు. అలాగే ఫార్ములే, ఏ లెసన్కి ఆ లెసన్, ఏ టాపిక్ ఆ టాపిక్ ఫార్ములే నీట్గా రాసుకోండి, సూపర్గా ఉంటుంది అనమాట మీకు రిఫరెన్స్కి. సో ఖచ్చితంగా నోట్ మేకింగ్ ఆల్సో హెల్ప్స్ యూ టు మేక్ ద ఫిజిక్స్ లెర్నింగ్ మోర్ ఈజియర్. నెక్స్ట్, మెమరైజ్ ద బేసిక్ కాన్స్టెంట్స్ అండ్ బేసిక్ ఈక్వేషన్స్. ఎస్, కొన్నిసార్లు మెమరైజింగ్ ఎందుకు అంటే ఇట్ మేక్స్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోర్ ఫాస్టర్. మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఎగ్జామ్స్కి, అన్ని ఎగ్జామ్స్కి కూడా మనకు కావాల్సింది ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ.
ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు. బికాస్ మీకు ఉండే 3 hours ఎగ్జామ్లో ఒక్కొక్కసారి మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని సాల్వ్ చేయాలి అంటే 180 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది, లేదా 160 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్పీడ్, యాక్యురసీ, నీట్ లాంటి ఎగ్జామ్ రాసేటప్పుడు స్పీడ్, యాక్యురసీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ స్పీడ్, యాక్యురసీని మెయింటైన్ చేయాలి. స్పీడ్ ఎప్పుడు వస్తుంది అంటే టకటకా ఫార్ములే గుర్తు రావాలి, టకటకా వాల్యూస్ గుర్తు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్స్, జీ వాల్యూ, క్యాపిటల్ జీ వాల్యూ, ఇది మెమరైజ్ చేస్తేనే ప్రాబ్లం ముందుకెళ్తుంది. క్యాపిటల్ జీ వాల్యూ ఎంత? 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. స్మాల్ జీ వాల్యూ ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలాంటివన్నీ మైండ్లో ఉంటే ప్రాబ్లం చేసేటప్పుడు స్పీడ్ పెరిగిపోతుంది. సో మనకి ఇలాంటి కాన్స్టెంట్స్ చాలా వస్తాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చాలా వస్తాయి. కాబట్టి అప్పుడెప్పుడో 2 yearsలో నేను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వెళ్ళాక కదా, నేను ఇంకా 9thలోనే ఉన్నాను, ఇవన్నీ నాకు కాదులే అని అస్సలు ఫీల్ అవ్వద్దు, అనుకోవద్దు. మీరు కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కాంపిటీషన్ని తట్టుకుని నిలబడాలి అంటే, బికాస్ మీరు ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్లో ఏం జరుగుతుందమ్మా, మీకు వీక్లీ టెస్టులు జరుగుతాయి. ఆ టెస్ట్లో కనుక మార్కులు సరిగ్గా రాలేదనుకోండి, షఫ్లింగ్లో వెనక్కి వెళ్ళిపోతారు. బాగా మార్కులు వచ్చిన వాళ్ళేమో మెరిట్ స్టూడెంట్స్గా కన్సిడర్ చేయబడతారు, విచ్ వాజ్ యాక్చువల్లీ రాంగ్. బాగా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెక్షన్స్లో ఉంటారు, వాళ్ళకి బాగా జరుగుతుంది. మార్కులు తక్కువ వచ్చాయా, ఆ ఒక్క వీక్ నీ పర్ఫార్మెన్స్ బాగోకపోయినా నువ్వు వెనక్ సెక్షన్స్లోకి వెళ్ళిపోతావు, విచ్ విల్ డీమోటివేట్ యూ. ఎమోషనల్గా మీరు చాలా డిప్రెస్ అయిపోతారు. సో ఇలాంటివి కాంపిటీషన్ లెవెల్ని తట్టుకోవాలి. ప్రతి ఎగ్జామ్లోనూ నేను ముందుకెళ్ళాలి అంటే స్పీడ్ చాలా అవసరం. ఆ స్పీడ్ ఏదో ఒక ఇయర్లో, ఒక రోజులో, ఒక 10 daysలో రాదు. కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. ఇయర్స్ టుగెదర్, 9th class, 10th class, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 4 ఏళ్ల పాటు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటే ఎవరి కోసం రాదు. సెకండ్ ఇయర్లో అలా ఫింగర్ టిప్స్ మీదకి మీకు వచ్చేస్తాయి. కాబట్టి మనకి చాలా చాలా కాన్స్టెంట్స్ ఉంటాయి ఫిజిక్స్లో, అందుకే ఫిజిక్స్ కొంచెం కష్టం అవుతుంది. సో ఫిజిక్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. వాటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక రోజులో అవ్వదు, అందుకే చెప్తున్నాను 9th, 10th క్లాస్లోనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళేటప్పటికి కొంచెం అడ్జస్ట్ అవ్వగలుగుతారు. లేదు అంటే కార్పొరేట్ కాలేజెస్లో వెళ్ళే ఆ స్పీడ్ని మీరు అందుకోవడం కష్టమైపోతుంది. అట్ ద సేమ్ టైం ఈక్వేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ F is equal to ma, S is equal to ut plus half at square, B is equal to u plus at, ఇలాంటివి స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, u plus at, ఇలాంటి స్టాండర్డ్ ఈక్వేషన్స్ మెమరైజ్ చేసేయచ్చు. అలా అని ఒక రోజులో రావు. కాబట్టి అందుకే చెప్తున్నాను 9th, 10th అలాగే 8th class ఇక్కడే మీరు కనుక ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తే అద్భుతస్య అద్భుత అనమాట. సో సూపర్గా పర్ఫామ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్ టిప్. ఆ తర్వాత డెవలప్ మ్యాథమెటికల్ స్కిల్స్. ఎస్, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. న్యూమరికల్స్ ఉంటాయి కదా, ఫిజిక్స్లో ఇదే పెద్ద హర్డిల్. చాలామందికి ఉన్న పెద్ద హర్డిల్ ఏంటంటే ఫిజిక్స్లో కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైపోతుంది, నాకు మైండ్లో చాలా క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. కానీ ఆ కాన్సెప్ట్ని వాడి ప్రాబ్లమ్స్ చేద్దాము అంటే ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి దే ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ప్లస్ మ్యాథ్స్. సో ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే మాత్రం హౌ టు సాల్వ్ problems in physics. How to solve problems in physics. First thing గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ న్యూమరికల్స్. ప్రాబ్లమ్స్ ఆర్ న్యూమరికల్స్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి. సో కాన్సెప్ట్ ప్లస్ మ్యాథమెటిక్స్ రావాలి. బికాస్ డివిజన్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయి, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, ట్రిగ్నామెట్రీ, జియోమెట్రీ మొత్తం వాడేస్తాం. సో మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉండాలి. సో కాన్సెప్ట్ ప్లస్ మ్యాథమెటిక్స్ ప్లస్ అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండాలి. అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అని రాద్దాము, లేదా ఫార్ములా. ఎందుకంటే ఫిజిక్స్లో
ఒక ఫార్ములా లాగా వాడం, గివెన్ ఇన్ఫర్మేషన్ బట్టి మార్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన ఫార్ములా ఏంటి అంటే ఒకటి తీసుకుందాం, F = ma. ఇదొక్కటి తెలుసు కదా నేను ప్రాబ్లమ్స్ చేయగలను అంటే కాదు. ఒక్కొక్కసారి అదే ఏ ప్లేస్లో మనం మార్చుకోవాల్సి వస్తుంది. F = m × b - u/t. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? b = u + at తెలిస్తేనే ఇక్కడ ఇది మనం సబ్స్టిట్యూట్ చేయగలం. సో కంప్లీట్గా ఫార్ములా అప్లికేషన్, దీనిని ఇచ్చిన అక్కడ ప్రాబ్లంలో నీకు ఏ వాల్యూ ఇవ్వలేదు, సో తెలిసిన వాటిలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అప్లికేషన్ పార్ట్ అంటారు దీనినే, అప్లికేషన్ పార్ట్. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఒకవేళ ఇనిషియల్ వెలాసిటీ 0 అయితే ఏం చేయాలి, ఒకవేళ ఫైనల్ వెలాసిటీ 0 అయితే ఏం చేయాలి, స్పీడ్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా, కాన్సెప్ట్ ప్లస్ ఫార్ములా ప్లస్ మ్యాథమెటిక్స్ అన్నీ అప్లై చేసేయాలి. అందుకే ఫిజిక్స్లో కొంచెం కష్టం అనిపిస్తుంది. అదే మ్యాథ్స్లో అనుకోండి, ట్రిగ్నోమెట్రీలో ఒక 4 ఫార్ములా బట్టి కొట్టుకుని వెళ్తే ఆ 4 ఫార్ములా బట్టి ఆ ప్రాబ్లం చేసేయచ్చు, మార్చక్కర్లా. మీకు ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఉంటాయి, బట్టి కొట్టడం అవి చేసేయడం. కానీ ఫిజిక్స్లో అలా కాదు, డైరెక్ట్ ఫార్ములా ఉన్నా దానిని మార్చుకోవాల్సి వస్తుంది, మళ్ళీ దాంట్లో కాన్సెప్ట్ అప్లై చేయాల్సి వస్తుంది. సో ఇన్ని ఉంటాయి కాబట్టి యూజువల్గా కష్టం అని అనుకుంటారు. బట్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రాక్టీస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇన్ఫైనైట్ ఎలా మేడం చెయ్యాలి అంటే, వాట్ ఐ మీన్ ఈజ్ నాట్ లిటరల్లీ ఇన్ఫైనైట్. మీకు ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి ఫ్రమ్ ఈచ్ టాపిక్ ఆర్ చాప్టర్ వాట్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మీకు హీట్ లెసన్ జరుగుతుంది. సో ఆ హీట్ లెసన్ అయ్యేలోగా ఆ హీట్కి సంబంధించి, బికాజ్ హీట్ లెసన్ మీకు మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంది. సో హీట్ లెసన్ స్కూల్లో అయ్యేలోగా అదే హీట్ లెసన్కి సంబంధించి మీరు దాదాపు ఒక 100, 200, 300 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయాలి. ఎలా సాల్వ్ చేస్తారు? బై బుక్స్, రిఫరెన్స్ బుక్స్ తీసుకోండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాళ్ళు మీ సీనియర్స్ని అడిగి తీసుకోండి. లేదా మీ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ మెటీరియల్ ఇస్తే అది తీసుకోండి. లేదు అంటే ఫర్ స్కూల్ లెవెల్ ఐ కెన్ రికమెండ్ వన్ బుక్ ఫర్ ఫిజిక్స్. ఐఐటి ఫౌండేషన్ చేసేవాళ్ళు ఫర్ ప్రాక్టీస్ ఒక బుక్ని నేను సజెస్ట్ చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. ఎర్రర్లెస్ ఫిజిక్స్ పేరుకి తగ్గట్లు దాంట్లో ఎలాంటి ఎర్రర్స్ ఉండవు. ఎర్రర్లెస్ ఫిజిక్స్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 ఉంటాయి. ఈ బుక్ కొనుక్కుని దగ్గర పెట్టుకోండి. స్కూల్ లెవెల్లో ఐఐటి ఫౌండేషన్ ప్రాక్టీస్ కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ కావాలంటే మీకు అన్ని ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇది యూనివర్సల్ ఫిజిక్స్. పబ్లికేషన్స్ పేరేంటి అంటే, ఈ బుక్ పబ్లికేషన్స్ పేరేంటి అంటే యూనివర్సల్ ఫిజిక్స్. ఈ బుక్ కొనుక్కోండి. 2 వాల్యూమ్స్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూమ్లో ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంటుంది, సెకండ్ వాల్యూమ్లో సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది. కానీ స్కూల్ లెవెల్ నుంచి ప్రాక్టీస్ చేసుకోగలిగేలాగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి క్వశ్చన్స్. సో మీరు మీ కాలేజ్లో కానీ మీ స్కూల్లో కానీ ఇచ్చే మెటీరియల్ కాకుండా ఇంకా ఏమైనా ప్రాక్టీస్ బుక్ ఉందా అంటే ఈ బుక్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ బుక్ని ఫాలో అవ్వండి. లేదు మీకు ఇంకా ఏం బుక్స్ చేయాలన్నా అరిహంత్ పబ్లికేషన్స్, దిశ పబ్లికేషన్స్ మీ ఇష్టం. దీప్తి పబ్లికేషన్స్ కూడా ఉంటుంది, స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇది కాకుండా మీరు ఇంకొకటి ఏం ఫాలో అవ్వచ్చు అంటే దీప్తి పబ్లికేషన్స్ కూడా ఫాలో అవ్వచ్చు ఫర్ దోస్ హు ఆర్ ఇన్ 9th and 10th క్లాసెస్. ఓకే, సో ఇదొక్కటే మార్గం. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఈజీ అవ్వాలి అంటే ఇంతకంటే వేరే దారి లేదు. నెక్స్ట్ డెవలప్ మ్యాథమెటికల్ స్కిల్స్ అయిపోయింది కదా. ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మన 7th ఇది కిందకి వెళ్ళిపోయినట్లుంది. ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్, ఇది కూడా చెప్పేసాను కదా నేను. n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎన్ని ప్రాబ్లమ్స్ చెయ్యాలి, లిమిట్ లేదు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యండి. ఓకే, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు యూజ్ సూటబుల్ యూనిట్స్. ఓకే, సో డు నాట్ ఫర్గెట్ టు యూజ్ సూటబుల్ యూనిట్స్. సూటబుల్ యూనిట్స్ అంటే మనకి యూజువల్గా ఫిజిక్స్లో యూనిట్స్ ఉంటాయి కదా. సో ఎస్ఐ యూనిట్స్, సిజిఎస్ యూనిట్స్, కన్వర్షన్స్ ఉంటాయి,
సో ప్రతి దాని మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. చాలామంది మీ సీనియర్స్ ఎవరైనా అడగండి చెప్తారు, ఒక్కొక్కసారి ఈ ప్రాపర్ యూనిట్స్ గురించి నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రాబ్లం సొల్యూషన్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. చేయడం రాదు ఎందుకంటే నాలెడ్జ్ లేదు. ఎందుకంటే మ్యాథ్స్కి ఫిజిక్స్కి ఇక్కడే చిన్న డిఫరెన్స్ వస్తుంది. మ్యాథ్స్లో పెద్ద యూనిట్స్ గురించి అసలు పట్టించుకోకర్లా. ప్రాబ్లం ఇచ్చారా డైరెక్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేసేయచ్చు, ఫార్ములా తెలిస్తాయి. కానీ ఫిజిక్స్లో అలా కాదు, ఇంకొక హర్డల్ ఉంది, యూనిట్స్. అతిపెద్ద హర్డల్ అనమాట. సో అన్నీ ఒకే యూనిట్స్లో ఉన్నాయా లేదా, సిజిఎస్ యూనిట్స్లో ఉన్నాయా, ఎస్ఐలో ఉన్నాయా, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో సిజిఎస్ ఉందా, ఎస్ఐ ఉందా, దానికి తగ్గట్లుగా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎస్, అందుకే ఇన్ని ఉంటాయి కాబట్టి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కొంచెం కష్టం అని అనిపిస్తుంది. బట్ నో, ఇట్స్ నాట్ దాట్. 7th పాయింట్ యాక్చువల్గా ఇది కిందకి వెళ్ళిపోయినట్లుంది, నేను కొంచెం ఎక్స్పాండ్ చేయడంలో 7th పాయింట్ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఐ విల్ రైట్ ద 7th పాయింట్ మాన్యువల్లీ. సో నౌ కమింగ్ టు 7th పాయింట్. సో ఇంకా ఏం మిగిలాయి 7th పాయింట్ నేర్చుకోవడానికి అంటే, హియర్ వన్ మోర్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్ ఈజ్ do not mug up the concepts. Do not mug up concepts. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ అనమాట ఏంటంటే, ఇవాళ ఫస్ట్ ఫ్రెష్గా నేను మొత్తం కాన్సెప్ట్ చదివేసి ఫార్ములా అన్నీ నేర్చేసుకుంటాను, తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాను. ఫస్ట్ పేజ్ పట్టుకుని కూర్చుంటారు, 4-5 లైన్లు చదువుతారు. అది మనకి ఎలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సెంటెన్సెస్. ఇదేంటి ఇలా ఉంది, కొంచెం కొత్తగా వింతగా, ఫైనల్గా పేజ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇదేంటి ఇంత చెత్తగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు ఇది అని పక్కన పడేస్తాను. ఇది కాదు, నేను ఫ్రెష్గా తర్వాత చేస్తాను అనుకుంటాం. ఆ ఫ్రెష్నెస్ ఆ తర్వాత అనేది అలా వెళ్తూనే ఉంటుంది, కానీ మనకి కాన్సెప్ట్ రాదు, ఫార్ములే మగప్ చేయలేము, అండ్ ఫైనల్గా ఏంటి అంటే ప్రాబ్లం చేయలేము. సో రిమెంబర్, డు నాట్ మగ్ అప్ కాన్సెప్ట్స్. మరి కాన్సెప్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ వైల్ లిజనింగ్ టు ద క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ వినేటప్పుడే కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. అండ్ కాన్సెప్ట్స్ ఇంకా కొంచెం ఎప్పుడు క్లారిటీ అవుతాయి అంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడే మీ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలి అది కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ అ మోర్ డీటెయిల్డ్ వే, అది కూడా మనం చెప్పుకుందాం క్లాస్లో. సో ఐ హోప్ మీకు ఈ 7 టిప్స్ ఫాలో అవుతారనుకుంటున్నాను. బట్ ఎస్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్. ఇవి మీ ఫిజిక్స్ని డెఫినెట్గా 100% మీరు ఫాలో అయ్యి చూడండి. ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ ఇట్స్ నాట్ దాట్ హార్డ్, అంత కష్టమేం కాదు అని అనిపిస్తుంది. సో దాట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. సో మనము ఇంకా చాలామంది స్కూల్స్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ వేదాంతులో ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ కంప్లీట్లీ ఫ్రీగా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీ స్టేట్ సిలబస్ కూడా కవర్ అయిపోతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో క్లాసెస్ జరుగుతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నోట్స్కి సంబంధించి పీడిఎఫ్స్ కానీ లేదంటే ఫార్ములే పీడిఎఫ్ కానీ ఇవన్నీ మనం టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాం కాబట్టి దిస్ ఇస్ ద లింక్ ఫర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్. త్వరగా జాయిన్ అయిపోండి, అందరికీ షేర్ చేసేయండి బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ఓ లైక్ వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.